చాలా బాగున్నాయి, తిను. ఏంటో ఐరేంద్రి, ఇంకా ఈ ముష్టి బతుకు ఎన్ని రోజులు ఉంటుందో ఏమో. మన జీవితాల్లో నుంచి ఇలాంటి దరిద్రపు దశ ఎప్పుడు పోతుందో ఏం అర్థం అవట్లేదు. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందంటారు కదా వదినా, మనకు కూడా వస్తుందిలే. పోయి పోయి మనల్ని కుక్కలతో పోలుస్తావేంటి ఐరేంద్రి? ప్రస్తుతం మన బతుకులు కూడా కుక్కల కన్నా గొప్పగా ఏమి లేవులే. తాగు. ఐరేంద్రి, ఇదంతా ఏంటి ఇలా ఉంది? హఠాత్తుగా ఈ మంట ఏంటి? ఈ దురదలేంటి? నాకు అలాగే ఉంటుందిరా, నాకు అలాగే ఉంది. ఎక్కడ పడితే అక్కడికి తింటే ఇలాగే ఉంటుంది. మరి నీకోసం 5 స్టార్ హోటల్ నుంచి తీసుకురావాలా? అబ్బా అబ్బా మంట. ఇది నీ పని అభి? ఏం కలిపావు ఇందులో? మీరు అత్తయ్య గారి జ్యూస్ లో కలిపిందే కలిపాను. అంటే నువ్విప్పుడు కారం కలిపావా? అబ్బే, మేమేం కలిపాం? మేమేం కలపలేదే. వయసులో ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అలాంటిది మీరే ఈ కొంచెం బాధ తట్టుకోలేకపోతున్నారే. అలాంటిది పెద్ద ఆవిడ, అందులోనూ ఒంట్లో బాలేనావిడికి జ్యూస్ లో కారం కలుపుతారా? మీరు అసలు మనుషులేనా? మానవ మృగాలు మీరు. ఏ అభి, తప్పు మాపై తోసేసి మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నావా? అవునబ్బి, అత్తయ్య గారితో మేమెందుకు కరెంటు పనులు చేస్తాం? అసలు మాకు ఆ విషయమే తెలీదు. అనుమానం మాత్రమే వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఇక్కడితో వదిలేస్తున్నాను. అదే మీరే అని తెలిసిందా, ఆ రోజు మీ ఫోటోలకి దండలు వేసే ప్రోగ్రాం పెట్టేస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకోండి. కోతి వేషాలు వేసుకుంటూ నా దగ్గర తోక జాడించారో ఆ తోకలు కత్తిరించి ఒళ్ళు చీరేసి అదే కారం మీ ఒంటికి రాస్తాను. అంత దూరం వచ్చేలా చేసుకోకండి. ఒకవేళ నాకంత కోపం తెప్పించారో ఇక నా నుండి మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. జాగ్రత్తగా ఉండండి. నేను తెచ్చిన మైక్ ఎక్కడ సెట్ చేయాలి? ఎస్, ఈ టేబుల్ అయితే కరెక్ట్ ప్లేస్. టేబుల్ కింద సెట్ చేయాలి.
రాజీవ్ బావా ఇప్పటి వరకు నిలబడి ఉన్నావు, కూర్చోవచ్చు కదా. కూర్చో. కూర్చో బావా. ఇప్పుడు చెప్పు బావా, ఏంటి సంగతి? చెప్పేదేముంది, ఆ అభి మీద నువ్వెలాగైతే పగ తీర్చుకోవాలనుకుంటున్నావో నేను కూడా తనకి సరైన గుణపాఠం చెప్పాలనుకుంటున్నాను. కానీ అది నా ఒక్కడి వల్ల కాదని అర్థమైంది. అందుకే నీతో చేతులు కలపడానికి ఇంత దూరం వచ్చాను. రాజీవ్ బావ కూడా నా దారికి వచ్చేసాడు. ఇక అభి మీద పగ సాధించడం ఇంకా సులువైపోతుంది. ఎస్, కనిష్క నెమ్మదిగా నా బుట్టలో పడుతోంది. దీన్ని అడ్డం పెట్టుకొని కనిష్కని ఇంకా బాగా నమ్మించాలి. ఏం మాట్లాడవేంటి కనిష్క? అది కాకుండా ఇంకేమైనా సాయం అడగాలనుకుంటున్నావా? ఐ మీన్, ఏమైనా మనీ అవసరం ఉందా? అబ్బే అదేం లేదు. నువ్వు డబ్బు సాయం చేయకపోయినా పర్వాలేదు. అభిని డౌన్ చేయడానికి మాత్రం మనిద్దరం ఒక్కటైతే చాలు. ఆ ఫైల్ ఇక్కడే ఉండాలి, కనిపించట్లేదేంటి? ఓ, నేను ఆ ఫైల్ కనిష్క క్యాబిన్లోనే వదిలేశాను కదా. ఏ రాహుల్, ఏంటిది? లోపలికి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలని తెలీదా? సారీ, ఇంకోసారి అలా జరగదులే. ఇంటికి ఎందుకు వచ్చావు? ఆ బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళ ఫైల్ మీ రూమ్లోనే వదిలేశాను, అది అడుగుదామనే వచ్చాను. ఓకే కనిష్క గారు, నేను వెళ్ళొస్తాను. సరే సరే, మనం ఫోన్లో డిస్కస్ చేసుకుందాం. మీరు వెళ్ళొచ్చు. ఓకే కనిష్క గారు, నేను వెళ్ళొస్తాను.